పంట పండలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయి ఉండగా వానాకాలంలో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు పండితే ఇప్పుడు యాసంగి పంటలో 57 లక్షల ఎకరాల్లో 127.5 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండింది. అంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈరోజు తెలంగాణలో వానాకాలం యాసంగి పంట కలిపి 281 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం పండించిన ఘనత మీ అందరిది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇది భారతదేశంలోనే ఒక రికార్డు. మీడియా మిత్రులారా, ఈ అంకెలు మీరు ప్రత్యేకంగా రాసుకోవాలి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాల పంట యాసంగి పంట కలిపి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని విధంగా 281 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం తెలంగాణలో పండిన విషయం వరి రైతులకి మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు పండించిన వరి పంటని ప్రతి గింజకి దొడ్డు రకానికి ఎంఎస్పి 2300, సన్న రకాలకి 2300 ప్లస్ బోనస్ 500 రూపాయలు మేము ఇచ్చి తిరుగుతామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నా. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీ గెలిచిన వరుసగా. కానీ ఇప్పుడు మనం ప్రభుత్వం పండిస్తున్న ధాన్యం చాలా సిస్టమాటిక్ గా, పకడ్బందీగా, సమర్థవంతంగా మనం చేస్తున్న కొనుగోలు ప్రక్రియ గతంలో ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పి మనం చేస్తున్నా. రాష్ట్రంలో పండించిన వరి ధాన్యం చివరి రైతు చివరి గింజగా కొనే వరకు, ప్రొక్యూర్మెంట్ చేసే వరకు మన ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేము జిల్లా కలెక్టర్ చెప్పినాం, ఎన్ని అవసరమైతే అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, కొనుగోలు కేంద్రాలు తెరవాలి, సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి, అవసరమైన మౌలిక సదుపాయాలు, టార్పాలు కానీ, గన్ని బ్యాగులు కానీ, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడన్నా లోపాలు జరిగితే మీరు నేరుగా నాకు తెలియజేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. మిత్రులారా, మరో అద్భుతమైన పథకం గురించి చెప్పాలి. వానాకాలం పంటలు పండిన సన్న రకాలకి మన ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆ వడ్లని మిల్లింగ్ చేయించి భారతదేశంలోనే మొదటిసారి, ఇది జాగ్రత్త మీరు, భారతదేశంలోనే మొదటిసారి నిరుపేదలకి, లోవర్ మిడిల్ క్లాస్ కి సన్న రకం బియ్యం, మంచి క్వాలిటీ సన్న రకం బియ్యం ఇచ్చే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా